సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మాజీ మంత్రి వైసీపీ అధినాయకత్వంపై బర్స్ట్ అవుతున్నారు. ఎన్నికల్లో వర్స్ట్ డిఫీట్లకు పెద్దలే కారణమని ఫైర్ అవుతున్నారు. సొంత పార్టీ నేతలే తనను మోసం చేశారని తెగ ఫీల్ అయిపోతున్నారు. జగన్ తీరు కూడా ఇబ్బంది పెట్టిందని ఫైర్ అవుతున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ పార్టీ అధ్యక్షుడి వైఖరిని ఎండగట్టారు. దీంతో ఆ మాజీ మంత్రి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏంటా కథ, ఆయన పొలిటికల్ గేమ్ ఏంటి? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ హైకమాండ్ పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు బరెస్ట్ అవుతున్నారు. ఎన్నికల ముందు సీట్ల విషయంలోనైనా, ఓటమి తర్వాత జిల్లా అధ్యక్షుడి మార్పు ప్రతిపాదన అంశమైనా అంతా పార్టీ పెద్దలే చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అంతా తేల్చేస్తారని తెగేసి చెప్పేస్తున్నారు. బాలినేని తీరు ఈయన పొలిటికల్ ఫ్యూచర్ పై ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన జూన్ 4న కౌంటింగ్ సెంటర్ నుంచి మధ్యలోనే ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన బాలినేని ఇటీవల నగరానికి చేరుకున్నారు. వచ్చి రాగానే పార్టీ నాయకులతో పాటు పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలే తనకు ద్రోహం చేస్తున్నారంటూ తనదైన లాంగ్వేజ్ తో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బాలినేని ఫ్రస్ట్రేషన్ తోనే ఈ విధంగా మాట్లాడుతున్నారని కొందరు నేతలు అంటున్నా ఈయన అసలు ఉద్దేశం వేరుగా ఉందనే వాదనలు లేకపోలేదు. పార్టీ అధినాయకత్వంపై చేసిన కామెంట్స్ వైసీపీలోనే కాకరేపుతున్నాయి. దీంతో బాలినేని పక్క పార్టీలోకి స్టెప్ వేసే ప్లాన్ లో ఉన్నారా, వైసీపీకి భవిష్యత్తు లేదని భావించి పొలిటికల్ గా సేఫ్ జోన్ చూసుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో అన్ని తానే పార్టీని నడిపించారు. పార్టీ పాలిటిక్స్ లో చక్రం తిప్పారు. జగన్ జమానా ఫస్ట్ హాఫ్ లో 3 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయినప్పటి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేబినెట్ నుంచే కాదు, ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతల నుంచి కూడా తొలగించి పక్కన పెట్టేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి 2 ఏళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తి నేతగా ముద్రపడ్డారు. గతంలో ప్రకాశం జిల్లా అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి సాధారణ ఎన్నికల్లో తన టికెట్ కోసం చేతులు చాపాల్సి వచ్చింది. ఒంగోలులో గెలుపొందేందుకు అస్త్రశస్త్రాలు వాడినా ప్రజలు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డిని తిరస్కరించారు. ఈయనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఓట్ల లెక్కింపు రోజు 4వ రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ సమయంలోనే ఒంగోలులో వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నాయకులు చేజారిపోతున్నారు. ఎమ్మెల్యే దామచర్ల సమక్షంలో సైకిల్ ఎక్కుతున్నారు. దీంతో బాలినేని తిరిగి ఒంగోలు రాక తప్పలేదు. ఆ తర్వాత నుంచి వైసీపీ అధినాయకత్వం లక్ష్యంగా ఈయన కొడుతున్న డైలాగ్స్ పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతున్నాయి. పార్టీ అధినాయకత్వంపై బాలినేని కోపానికి కారణం లేకపోలేదు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు జగన్. పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. చెవిరెడ్డిని తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయించడాన్ని బాలినేని అప్పట్లోనే తప్పుపట్టారు. అప్పటి వరకు పార్టీ ఎంపీగా ఉన్న మాగుంటకే మరోసారి టికెట్ ఇవ్వాలని పట్టుపట్టినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో ముందుగా ఫైర్ అయ్యారు. కానీ ఆ తర్వాత తన సీటు కోసం సర్దుకుపోక తప్పలేదు. చెవిరెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే ప్రయత్నం చేయడంపై ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో సరైన నాయకులు లేరని, దిగుమతి నేతకు అధ్యక్ష పదవి ఇస్తారా అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ కారణంగా వైసీపీలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు బాలినేని. 2 నెలల్లో అందరి లెక్కలు తేలుస్తారంటూ వార్నింగ్ ఇవ్వడంపై రాజకీయ రగడా జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కూడా పార్టీలోని కొందరి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో బాలినేని ఏం చేస్తారో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పెద్దలపై అసంతృప్తిగా ఉన్న బాలినేని వైసీపీలోనే కొనసాగుతారా, లేక మరో పార్టీలో అవకాశం చూసుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాలినేని మదిలో ఏముందో, తన పొలిటికల్ కెరీర్ ని ఎలా మలుచుకుంటారో చూడాలి మరి.